కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం రావులపాలెం ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ వైజాగ్ వైద్య బృందంతో క్యాన్సర్ అవగాహన సదస్సు క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు। ఈ శిబిరంలో డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ నిరంజన్, డాక్టర్ మాధవి, డాక్టర్ శివ మొదలగు స్పెషలిస్ట్ వైద్య బృందం పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు। క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు। ప్రజలందరూ ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। కార్యక్రమాన్ని నిర్వహించిన సేవా సంస్థలతో పాటు వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు। డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రావులపాలెం పరిసర ప్రాంతాల్లో రక్తానికి సంబంధించిన సమస్యలు, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు। ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి అధ్యక్షులు మోటమర్రి సూరిబాబు, కార్యదర్శి కంకటాల హరినాథ్, కోశాధికారి కడించర్ల నాగరాజు, శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన్యం వర్ధనరావు, కార్యదర్శి మండవిల్లి నగేష్, కోశాధికారి మండవల్లి చిట్టిబాబు, మండల అధ్యక్షులు కంచర్ల మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు సమయమంతుల చిన్నబాబు తదితరులు పాల్గొని సేవలు అందించారు। మన ఆర్యవైశ్య సంఘం రావులపాలెం వారి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పేద వర్గాలకు ఈనాడు ఎంతో ఇబ్బందికరంగా తయారైనటువంటి క్యాన్సర్ గుర్తించే కార్యక్రమం, వారిని ఆదుకోవడం కోసం, వారి సమస్యలు తెలుసుకోవడం కోసం ఉచితంగా ఇక్కడ వారికి క్యాన్సర్ ఏదైతే వ్యాధి ఉందా లేదా అనేది ఒక పరీక్షలు చేసి నిర్ధారించి వారిని ఆదుకోవడం కోసం కార్యక్రమాన్ని చేపట్టడం, ఆ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ మోటమర్రి సూరిబాబు గారు, అధ్యక్షులు వారి సంఘ అధ్యక్షులు మన్యం వర్ధనరావు గారు, శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈనాడు డాక్టర్స్ బృందం, అంటే వైజాగ్ అపోలో గ్రూప్ సంబంధించినటువంటి డాక్టర్స్ బృందం, అంటే పేరు అంటే నేను డీటెయిల్ గా కనుక్కోలేదు. అపోలో గ్రూప్ సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి గారు, నిరంజన్ గారు, మాధవి గారు రావడం, ఈనాడు మెడికల్ ఆంకాలజీలో కానీ అది సర్జికల్ ఆంకాలజీలో కానీ ఈ యొక్క పేషెంట్స్ గుర్తించి ఉచితంగా మెడికల్ టెస్టులతో పాటు బ్లడ్ టెస్ట్ కూడా, ఇక్కడ ఈరోజు క్యాన్సర్ అని గుర్తించేటప్పటికే ప్రమాదం అయిపోతుంది। 4th స్టేజ్ అంటారు, వెళ్తున్నాం ఎవరైనా ఏదో బాగాలేదు క్యాన్సర్ వచ్చిందని చూడడానికి వెళ్తున్నాడు, వెళ్ళిన తక్కువండి లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అంటే ఎవరో ఏం చేయలేని పరిస్థితి చూస్తూ ఉంటాం। దానికి ఎందుకంటే చాలా మంది తెలియట్లేదు ఈ యొక్క ఇబ్బంది కారకం ఏంటనేది డయాగ్నోజ్ అయ్యేటప్పటికే గ్రామాల్లో కానీ లేదా మన కొన్ని డాక్టర్స్ కూడా పూర్తిగా ఐడెంటిఫై చేసిన పరిస్థితుల్లో వేరే కంప్లైంట్స్ అనుకోవడం, ట్రీట్మెంట్ చేసేయడం, చివరికి అది ఫైనల్కి వచ్చేసరికి అది క్యాన్సర్ అని తేలడం, అప్పటికి చేయి దాటిపోవడం, ఏమీ చేయలేని పరిస్థితులు ఉండడం చాలా మంది విషయంలో చూస్తున్నాం। క్యాన్సర్ కూడా అది వ్యాధి నిరోధకమే, క్యాన్సర్ కూడా నిరోధకంగా కానీ ఎర్లీగా మనం డయాగ్నోజ్ చేస్తే తప్పనిసరిగా దాన్ని అరికట్టగలరు। ఫైనల్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కెమోసల్ అది అంటే చాలా ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ చేయడం తప్ప ఈ యొక్క మన ప్రాంతం ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ నిలయంగా కనపడుతుంది మనకు ఉంటారు కోనసీమ ప్రాంతం। కిడ్నీ వ్యాధులకి, క్యాన్సర్ వ్యాధులకి కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం। గతంలో ఎప్పుడు ఎంత అంటే అప్పుడు వైద్య పరిజ్ఞానం అంత అభివృద్ధి చెందలేదు లేదా తెలియలేదు, నాకు అవగాహన లేదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా కేసులు చూస్తున్నాం క్యాన్సర్ 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 క్యాన్సర్। అదేవిధంగా కిడ్నీ వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ సెంటర్స్ వచ్చాయి। దానికి కారణం మన హ్యాబిట్స్,
మన ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎక్కడన్నా వాటర్ ఉన్నాయి, ఇవే ఎక్కువ మన యొక్క స్ట్రెస్, ఎన్ని రకరకాల ఎన్ని కారణాలు. ఇదివరకైతే ఓన్లీ కార్డియాలజీ గురించి చదివాను, అందరికీ హార్ట్ అటాక్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు గుండె వ్యాధికి సంబంధించిన మన తిండి, మన ఆయిల్స్, మన ఫుడ్ ఐటమ్స్, మసాలాలు ఇవన్నీ ఎక్కువ చాలా అపూర్వమైనటువంటి. ఎందుకంటే చాలా స్కామ్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి. నేను అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. నేను క్యాన్సర్ సంబంధించిన వైద్యుని, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నిరంజన్ అండ్ డాక్టర్ మాధురి, క్యాన్సర్ విశేషజ్ఞులు, అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం నుంచి. ఈరోజు ఇక్కడ రావులపాలెంలోని అవగాహన సదస్సు అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బ్లడ్కి సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉంటున్నాయి అన్న విషయం, ప్లేట్లెట్లు తగ్గడం, బ్లడ్ తగ్గడం, ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయన్న విషయం ఒకటి గమనించాం. అండ్ మనకి అందరికీ తెలిసిందే, ఈ మధ్య క్యాన్సర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది, ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారని. ఈ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించగలమా, ఏవైనా స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయా, బ్లడ్ పరీక్ష ద్వారా బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని గుర్తించగలమా అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో, ఈ హెల్త్ క్యాంప్లో బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి బ్లడ్ టెస్ట్, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అనే ఒక అధునాతనమైన టెస్ట్, మ్యామోగ్రఫీ అనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష, యాజ్ వెల్ as ఆంకాలజిస్ట్ వైద్య సంప్రదింపులు ఇలాంటివి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం గావించారని, ఆల్మోస్ట్ 200 మంది దాకా వచ్చి మా ఈ సేవలని వినియోగించుకున్నారని తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మనం అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ మనం స్టార్ట్ చేసాము. దీంట్లో బేసికలీ బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ అండ్ ఎనీ అదర్ సాలిడ్ క్యాన్సర్స్, రొమ్ములో క్యాన్సర్ కానీ, వయసు పైబడి ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్, ఇంకేమైనా క్యాన్సర్ సంబంధించి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి, బరువు తగ్గడం కానీ, అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళందరికీ మనం తెలిసి వాళ్ళకి ఏమైనా ఇవాల్యుయేట్ చేసుకుని ఉచితంగా రక్త పరీక్షలు, తర్వాత మ్యామోగ్రామ్ పరీక్షలు అండ్ వాళ్ళందరికీ మెడిసిన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది రావులపాలెం శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం. మా సంఘంలో 2 విభాగాలు ఉన్నాయి, విద్యా విభాగం, సేవా విభాగం. సేవా విభాగం వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో చాలా కాలంగా అనేక సూపర్ స్పెషాలిటీ క్యాంపులన్నీ కూడా ఇక్కడ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అపోలో హాస్పిటల్ విశాఖపట్నం వారు మాకు మంచి క్యాంప్ ఇవ్వడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల చాలామందికి క్యాన్సర్ ఉన్నదని చెప్పేసి ఒక సర్వేలో తేలిందని చెప్పి అంటున్నారు. వారందరికీ కూడా, నిరుపేదలైన వారందరికీ కూడా ఈ క్యాంపు ద్వారా వారికి వైద్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి రావులపల్లి అనే చిన్న గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీం ఇక్కడికి వచ్చి చేయటం అనేది చాలా విశేషం. మరి అపోలో హాస్పిటల్ డాక్టర్స్కి, హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా మా వాసవి ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి మహాత్మా గాంధీ సేవా సమితి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.